హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరందరూ కూడా థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు కదా! ఈరోజు వీడియో చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతుంది. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వీడియోని మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఏదైనా పాయింట్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆడవాళ్ళు సంపాదించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడుండే జనరేషన్‌లో, ఇప్పుడుండే సిట్యుయేషన్స్‌లో ఏ టైంకి ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేకపోతున్నారు. మన లైఫ్‌లోకి ఎటువంటి సిట్యుయేషన్స్ వచ్చినా మనం ఫేస్ చేసేలాగా ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్యామిలీ గురించి చెప్తున్నాను. వాళ్ళది వచ్చేసి ఒక స్మాల్ అండ్ క్యూట్ ఫ్యామిలీ. మంచిగా తన హస్బెండ్ ఫ్యామిలీకి కావాల్సినటివన్నీ తన ఎర్నింగ్స్‌తో హ్యాపీగా చూసుకునేవాడు. బట్ సడన్‌గా తన హెల్త్ బాగోకపోవడంతో మంచాన పడిపోయాడు. తనకి ఏం వర్క్ తెలియదనమాట ఆమెకి. ఇప్పుడు ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అదే ముందే మనం ప్రిపేర్ అయ్యి ఉండి ఏదో ఒకటి ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ అయ్యి ఉంటే ఆ ఫ్యామిలీ అనేది, ఆ పిల్లలు అనేవాళ్ళు ఇబ్బందిలో పడిపోయేవారు కాదు కదా! సో మనం ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ అయి ఉండాలి. ఈ సిట్యుయేషన్స్ గురించి పక్కన పెడితే ఫస్ట్ మీరే నోట్ చేసుకోండి. మీరే అబ్జర్వ్ చేయండి. ఒక నాన్ వర్కింగ్ ఉమెన్‌కి, వర్కింగ్ ఉమెన్‌కి ఎంత తేడా ఉంటుందో సొసైటీలో, ఎంత రెస్పెక్ట్ డిఫరెన్స్ ఉంటుందో సొసైటీలో. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫే తీసుకోండి. నేను స్కూల్‌కి వెళ్ళక ముందు, నేను టీచర్‌గా వర్క్ చేయక ముందు చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉంటుంది. అదే చదువుకునింటే అంటే చదువు కంప్లీట్ చేసి ఉండింటే ఇంకొక సిట్యుయేషన్‌లో ఉండేది. తన లైఫ్ అనేది బెటర్‌గా ఉండేది అని చెప్పేవారంటే తను చదువుకునింది కాబట్టి తన కాళ్ళ మీద ఏదో నిలబడింది. తను ఏదో సంపాదించుకుంటుంది అనేసి ఒక రెస్పెక్ట్ అనేది పెరిగింది. ఎక్కడైనా కనపడ్డా కూడా మాట్లాడతారనమాట. సో ఇంత డిఫరెన్స్ అయితే ఉంది. మీరు కూడా మీ లైఫ్‌ని అబ్జర్వ్ చేసుకొని ఒకసారి ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయండి. మీకు సొసైటీలో ఎంత రెస్పెక్ట్ పెరుగుతుందో మీరే అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా? ఎవరైతే ఎర్నింగ్ స్టార్ట్ చేయాలి, ఎవరైతే ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలి అని అనుకొని ఏం చేయాలో తెలియక వెనుకపడిన వారి కోసం ఈ వీడియో ఒక 10 బిజినెస్ ఐడియాస్ అయితే నేను చెప్పబోతున్నాను. మీరు చూస్ చేసుకోండి. మీకు ఫేవరెట్ ఏంటి, మీలో ఉన్న టాలెంట్ మీరు నోట్ చేసుకొని దానికి అనుగుణంగా ఉండే ఐడియాని అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఐడియా వచ్చేసి మీరు చదువుకొని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటరే చదువుకున్నారు అనుకోండి. ఫర్ ప్రైమరీ వాళ్ళకి 5th క్లాస్ వరకు ట్యూషన్ స్టార్ట్ చేయండి. ఒకవేళ ట్యూషన్స్ కూడా మీకు సరిగ్గా అనిపిస్తే హోమ్ ట్యూషన్స్కి అనేది మంచిగా పే చేస్తున్నారు. మీరు సిటీస్లో ఉంటే హోమ్ ట్యూషన్కి పర్ మెంబర్కి 5,000 లేదా మినిమం 2,000 అయితే కంపల్సరీ పే చేస్తున్నారు. ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఒక 1 అవర్ మనం వాళ్ళ హౌస్ని విజిట్ చేసి మనం ట్యూషన్స్ చెప్పగలిగితే కనుక మంచి ఎర్నింగ్స్ మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా కూడా కాదు అనుకుంటే అమెరికాలో ఉండే ఇండియన్స్ వాళ్ళు పిల్లలకి మాతృభాష రావడం లేదనేసి ఇప్పుడు ఆన్లైన్ ట్యూషన్స్ కండక్ట్ చేస్తున్నారు. అలా ఆన్లైన్ ట్యూటర్గా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ ట్యూటర్గా జాయిన్ అయ్యి జస్ట్ తెలుగు వాళ్ళకి టీచ్ చేసి తెలుగు నేర్పించడం, అంటే వాళ్ళకి ఎక్కువ కూడా అవసరం లేదు. తెలుగు మాట్లాడడం, రాయడం, చదవడం నేర్పిస్తే చాలు. సో ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మీరు శారీ కట్టడం నీట్‌గా నేర్చుకుంటే కనుక శారీ డ్రేపింగ్‌కి వెళ్ళవచ్చు. ఇప్పుడు శారీ డ్రేపింగ్‌కి కూడా మంచి డిమాండ్ ఉంది. ఒక్కసారి మీరు నచ్చారు అంటే వాళ్ళు రిపీటెడ్‌గా మిమ్మల్ని విజిట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మీరు కొద్దిగా పెట్టుబడి పెట్టుకుంటే కనుక హెయిర్ స్టైలిష్‌గా కూడా చేయొచ్చు. హెయిర్ స్టైలిష్ అంటే కొన్ని ఎక్స్టెన్షన్స్, కొన్ని బౌస్ ఇలాంటివి మీరు తీసుకొని మంచిగా హెయిర్ స్టైలిష్‌గా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆన్లైన్ పికిల్స్ బిజినెస్. ఇలాగా చాలామంది ఇప్పుడు మంచిగా ఎర్న్ చేస్తున్నారు. ఫస్ట్ ఇంత పెట్టుబడి పెట్టకున్నా కూడా పికిల్స్ పెట్టండి. ఒక 2 కేజెస్ ఆర్ 3 కేజెస్ మీ చుట్టుపక్కల వారికి టేస్ట్ చూయించండి. వాళ్ళకి నచ్చితే వాళ్ళే ఆర్డర్ చేసుకుంటారు. తర్వాత స్లోగా మీరు డెవలప్ చేసుకోండి. ఒకేసారి మనం కొండనెక్కలేం కదా! ఒక స్టెప్ ఎక్కుతూ మనం కొండపైకి వెళ్ళాలి. అలాగే మనం కూడా ఒక స్టెప్ ఎదుగుతూ బిజినెస్‌ని డెవలప్ చేసుకోవాలి. కానీ ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి లాస్ అవ్వకూడదు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే బేకింగ్ క్లాసెస్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పిల్లలు బేకరీ ఐటెమ్స్ చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే బేకింగ్ క్లాసెస్ అనేవి ఎక్కువైపోతున్నాయి.
ఇప్పుడు బయట బేకరీస్‌తో తెచ్చుకునేటివి అవి హెల్తీనో, అన్‌హెల్తీనో చెప్పలేకపోతున్నాం. సో, ప్రతి పేరెంట్ కూడా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఎలా మనం కేక్ ప్రిపేర్ చేయాలి అనేసి. సో, ఇట్ ఈస్ ద బెస్ట్ ఐడియా బేకింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయడం. అలాగే ఆ బేకింగ్ క్లాసెస్‌లో మనం ఏవైతే కేక్స్‌ని డిఫరెంట్‌గా ప్రిపేర్ చేసి వాటిని ఆన్‌లైన్‌లో కూడా సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చిన్నగా ఐబ్రోస్, చిన్న మేకప్ ఏదైనా ఫేషియల్స్ ఇలాంటివి, మెహందీ ఇవి నేర్చుకొని హోమ్ సర్వీసెస్ మనం పెట్టొచ్చు. మంచిగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీటికైతే కనుక మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బ్యూటీ పార్లర్‌కి వెళ్ళట్లేదనమాట. అందరూ కూడా హోమ్ సర్వీస్ కోరుకుంటున్నారు కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కూడా బైక్స్, స్కూటీస్ ఇలాంటివి ఉన్నాయి కదా! మనము ఇవి వేస్ట్‌గా యూజ్ చేసుకోకుండా వీటిని కూడా మంచిగా ఎర్నింగ్ పర్పస్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఓలా, ఊబర్, ర్యాపిడో ఇటువంటి యాప్స్‌లో మనం వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చేస్తున్న రెసిపీస్ అనేవి ఎవరికైనా బాగా నచ్చుతున్నాయి అంటే వాటిని జొమాటోలో, స్విగ్గీలో మనం సేల్ చేయొచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా మనం ఇంటి దగ్గర నుండే మంచిగా ఎర్న్ చేసుకునే ఆప్షన్స్. అంటే ఫస్టే మనము లాక్స్‌లో ఎర్న్ చేసుకోకపోవచ్చు. బట్ కొద్దిగా గొప్పో మనం ఎర్న్ చేయొచ్చు. కొన్ని వేలల్లో అయితే ఎర్న్ చేయొచ్చు. అదైనా మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా! ఖాళీగా కూర్చోకుండా. నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టోర్స్ ఉంటాయి. కొన్ని గోల్డ్ షాప్స్ వీళ్ళు వీడియోస్ తీసి పెట్టుకుంటారు. బట్ దే డు నాట్ హ్యావ్ సఫిషియంట్ టైమ్ ఫర్ ఎడిటింగ్. మీరు ఆ ఎడిటింగ్‌కి కానీ, థంబ్‌నెయిల్స్ చేయడం నేర్చుకొని మంచిగా వాళ్ళకి వీడియోని ఎడిట్ చేసిస్తే వాళ్ళు మంచి పేమెంట్ అయితే ఇస్తారు. ఓకేనా? ఇవన్నీ కాదు మాకు కొద్దిగా టాలెంట్ ఉంది. మేము మాట్లాడగలుగుతాం మంచిగా అనుకుంటే యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఏం ఆలోచించకండి. ఎవరు ఏదో అనుకుంటారు అనేసి ఆలోచిస్తే మీరు అక్కడే ఉండిపోతారు. సో, ఫస్ట్ ఒక స్టెప్ ముందుకు వేయండి. మీలో ఉన్న టాలెంట్‌ని బయట పెట్టుకోండి. తర్వాత మీరు ఎప్పుడైతే సక్సెస్ అవుతారో ప్రతి ఒక్కరు కూడా వారెవ్వా అని మిమ్మల్ని వీడియో మొత్తం చూసారు కదా! మీలో ఏ టాలెంట్ ఉందో దాన్ని ఫస్ట్ మీరు నోట్ చేసుకోండి. దాన్ని బేస్ చేసుకొని బిజినెస్‌ని స్టార్ట్ చేయండి. మనకు నచ్చని బిజినెస్ స్టార్ట్ చేస్తే మనమైతే రాణించలేము. మనం సక్సెస్ అవ్వలేము. ఓకేనా? ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే కనుక ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.